హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపుకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి పెన్షన్లు అందిస్తారు, కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తాజాగా వచ్చేసి ఇక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. పాన్ కార్డు పైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి, చూద్దామండి. దేశంలో ఉన్న వారికి పాన్ కార్డు చాలా ముఖ్యం. ఎందుకంటే డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక గుర్తింపు ధృవీకరణ పత్రమే కాకుండా ఆర్థిక లావాదేవీలు ఎలాంటివి చేయాలన్నా కూడా ఇక ఉపయోగపడుతుంది. బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి ఒక కార్డు అయితే ఇస్తారు కాబట్టి దీంట్లో భాగంగా ప్రతి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి అయితే చేస్తారు కాబట్టి పాన్ కార్డు లేకుండా మీరు బ్యాంక్ ఓపెన్ చేయడం లేదనమాట, తెరవడానికి వీల్లేదు. అలాగే మీరు ఉద్యోగం చేస్తుంటే జీతం పొందాలన్నా పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నమాట. పాన్ కార్డు లేనిదే పని అయితే అవ్వదు కాబట్టి సో సంతకం కూడా మార్చుకోవచ్చు. ఇక పేరు, డేటా, ఇక డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, లింగం, అడ్రస్, ఫోటో ఇవన్నీ కూడా మీ పాన్ కార్డులో ప్రతి సంవత్సరం ఆన్లైన్ ద్వారా మార్చుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ డిజిటల్ ఇక అందిస్తుంది అనమాట. పాన్ కార్డులో ఉన్న సంతకాన్ని కూడా మీరు మార్చుకునొచ్చు. ఎలా అంటే మార్చుకోవాలన్న విషయం చాలామంది తెలియదు. అయితే మీరు కేవలం ₹107 చెల్లించి ఆన్లైన్లో సులభంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏదైనా కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆన్లైన్లో ఇక మార్చుకోవడం ఎలా అంటే NSDL ఇక పాన్ కార్డ్ పోర్టల్లో అనంతరం అందులో వచ్చేసి సెలెక్ట్ చేంజర్ పైన ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత చేంజర్స్ ఆర్ కరెక్షన్ ఎగ్జిక్యూటింగ్ పాన్ డేటా అయితే ఎంచుకోవాల్సి అవుతుంది. తర్వాత ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యేటువంటి గుర్తింపు పత్రాన్ని తప్పనిసరి అయితే అందించాలన్నమాట. తర్వాత అవసరమైన పత్రాలు సంతకాన్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వినియోగదారుడు నిర్దేశించిన 107 రుసుమును అయితే మళ్ళీ కట్టాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత ఓటీపీ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ చేస్తే తర్వాత మీ ఫోన్ నెంబర్కి ఎక్నాలజ్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఈ నెంబర్ మీరు ఆధారంగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా ఆఫ్లైన్లో కూడా మార్చుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి పాన్ కార్డ్ కార్యాలయానికి వెళ్ళి సో ఏజెంట్ల ద్వారా సంప్రదించి దరఖాస్తు ఫామ్ నింపి తర్వాత డాక్యుమెంట్లు సమర్పించడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి సో ఇప్పటి వరకు ఏ జిల్లాల వరకు ఇచ్చారు, మరి రేపు ఏ జిల్లాలకు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందులో వచ్చేసి ముఖ్యంగా జనగామ, జయశంకర్, భూపాలపల్లి, కొరంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్, ఇక మంచిర్యాల, మెదక్ జిల్లాలతో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక రేపు కొంతమందికి అప్డేట్ అవుతాయి అనమాట. జిల్లాల వారీగా కొంతమంది పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి, కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతున్నాయి. కొన్ని ఏరియాలో, కొన్ని జిల్లాల్లో మాత్రం పోస్ట్ ఆఫీసు అయితే ఏదైతే ఉన్నాయో మొత్తం బ్యాంక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో రాష్ట్రంలో కూడా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకు రేపు 22 తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఈ నెల 28, 29 తారీఖులు అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని జిల్లాలకైతే ఇంకా రాలేదన్నమాట, అఫీషియల్గా జీవో అయితే వస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు అనమాట. చాలామంది అయితే చేసుకున్నారు, ఇంకా కొంతమంది చేసుకోవడం లేదని అంటున్నారు. ఇక కొంతమంది ఏమో దూర ప్రాంతంలో ఉండడం వల్ల చిరునామా, సో అటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నవారు మాత్రం ఇక వారి కంప్లీట్ చేయలేకపోయామని చెప్పేసి కూడా పంచాయతీ కార్యదర్శులు ఇక మున్సిపల్ ఏదైతే బిల్ కలెక్టర్లు అయితే చెప్తున్నారన్నమాట. సో రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వేగవంతం చేయడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లందరికీ అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. లైవ్ అథెంటికేషన్తో పాటు రాష్ట్రంలో పెన్షన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ అయినట్లుగా తెలంగాణలో ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే పాత పెన్షన్లు ఉన్నాయో అందులో అనర్హులు అయితే ఉన్నారు కదా, సో అటువంటి వారిని కూడా గుర్తించి ప్రభుత్వం ప్రతి నెల కూడా తొలగిస్తున్నాయి. ఈ నెల దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 పెన్షన్లు అనేది కట్ చేశారనమాట. సో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఆసరా పెన్షన్లు మీ యొక్క ఏదైతే ఆసరా పెన్షన్ లేదంటే ఆధార్ కార్డ్ నెంబరు, ఆసరా పెన్షన్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి దానిలో వచ్చేసి క్లియర్గా మనకు అందులో లైవ్ ఉంటే మాత్రమే మన పెన్షన్ వస్తుంది. డెడ్ అయినా కానీ అదేవిధంగా డిలేట్ అయినా కూడా పెన్షన్ అనేది తొలగించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని ఆసరా పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అనమాట, లేటెస్ట్గా.